అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాహసయాత్ర కొనసాగుతోంది. గిరిపుత్రుల కోసం డిప్యూటీ సీఎం మన్యం బాటపట్టారు. గిరిజనుల డోలీ మూతలకు స్వస్తి పలకాలని పవన్ సంకల్పించారు. గిరిజనుల సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాలుగా డోలీ మూతలతో గిరిజనులు కష్టాలు పడుతున్నారు. రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వారి కష్టాలు తెలుసుకునేందుకు ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ సాహసయాత్ర చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే మన్యంలో ఒకసారి పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ తమకు దత్తపుత్రుడని గిరిజనులు కొనియాడుతున్నారు. అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. తమ కష్టాలు తీర్చాలని వినతి పత్రాలు అందిస్తున్నారు. మన్యం ఘాట్ రోడ్లో పవన్ కళ్యాణ్ సాహసయాత్ర చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా టూర్ పై మినిట్ టు మినిట్ అప్డేట్స్ మా రిపోర్టర్స్ అందరూ కూడా మీకు అందిస్తున్నారు. రైట్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి వెళ్లారు. గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం చేస్తున్న అడవి తల్లి బాట కార్యక్రమానికి పెదపాడు గ్రామంలో ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మారుమూల పల్లెల్లో చేపట్టనున్న రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మరి కాసేపట్లో బహిరంగ సభలో అక్కడ పాల్గొననున్నారు. అనంతరం గిన్నెస్ రికార్డ్ కోసం 20,000 మంది గిరిజన యువతీ యువకులు చేపడుతున్న 108 సూర్య నమస్కారాల కార్యక్రమానికి కూడా హాజరవుతారు. అలాగే రేపు మంగళవారం ఉదయం అరకు మండలంలోని సుంకరమిట్ట చేరుకుని పై వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ను చేరుకుని ఎకో టూరిజంపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహిస్తారు. దీనిపైన పూర్తి సమాచారాన్ని మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ఈ రోజు శంకుస్థాపన అవుతుంది. గతంలో దాదాపు 4 మంత్రులు కూడా రాలేదు. సభా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. ఇప్పుడే మొత్తం రోడ్లన్నీ కూడా శంకుస్థాపన చేసి ఆయన ఇప్పుడే సభా వేదిక వద్దకు చేరుకున్నాం. మనం చూడవచ్చు ఒకసారి. ఇప్పటివరకు కూడా మొత్తం గిరిజనులకు సంబంధించినటువంటి రోడ్డు శంకుస్థాపన పాల్గొని పవన్ కళ్యాణ్ ఇప్పుడే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. సభ నుంచి మరి కాసేపట్లో మరి కొన్ని నిమిషాల్లోనే ఆయన మాట్లాడే అవకాశం ఉంది. మొత్తం ఇక్కడ డుమ్రిగూడలో సభా వేదిక వద్ద ఆయన మాట్లాడేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది, సర్వం సిద్ధం చేయడం జరిగింది. పవన్ మరి కాసేపట్లో ఇక్కడ నుంచి
బహిరంగ సభ వేది వద్దకు వెళ్ళినారు. బహిరంగ సభకు వేదికి వెళ్ళినారు. పవన్ మాట్లాడినారు. పవన్ కళ్యాణ్ చూడొచ్చు మనం. పవన్ కళ్యాణ్ బహిరంగ సభ వేదిక వద్దకు వెళ్తే ఇక్కడ ప్రారంభోత్సవం అనంతరం కూడా మొత్తం బహిరంగ సభ వేదికి వెళ్తున్నారు. ఇక్కడ మాట్లాడిన అనంతరం కూడా గిరిజనులు ఉద్దేశించి గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల గురించి మొత్తం కూడా ఆయన వివరించే అవకాశం ఉంది. గిరిజనులు ఎదుర్కొన్న సమస్యల కోసం మొత్తం డోలీ మోత అనేది లేకుండా చేసేందుకు పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆయన రోడ్డు శంకుస్థాపన కూడా మొత్తం కూడా చేసి ఇక్కడ రావడం జరిగింది. సభా వేది వద్ద చేరుకున్నారు. సభ నుంచి గిరిజనులతో మమైకమై గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారు. గిరిజనులు ఎటువంటి బాధలు పడుతున్నారు, గిరిజనులు ఇప్పటికే డోలి మోత సమస్య లేకుండా చేస్తారని పవన్ హామీ ఇచ్చారు. ఇక్కడ నుంచి చాలా రోడ్లకు కూడా శంకుస్థాపన చేస్తున్నారు. ఇక్కడ నుంచి రోడ్లు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. పవన్ ఇక్కడ శంకుస్థాపన అనంతరం కూడా మొత్తం బహిరంగ సభలో మాట్లాడే అవకాశం ఉంది. మనం చూడవచ్చు ఇక్కడ కొన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచే ఆ పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన శంకుస్థాపన చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. శిలాఫలకాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఆవిష్కరించిన అనంతరం పవన్ సభా వేదిక వద్దకు వెళ్తారు. డోలి మోతల నుంచి గిరిజనులకి విముక్తి కల్పించేందుకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు హలో పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి గౌరవనీయులు గుమ్మడి సంజయరాణి గారు, మన గిరిజన సంక్షేమ శాఖ మరియు శిశు సంక్షేమ శాఖ మధ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అలాగే వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. హలో, మైక్ ఆగిపోతుందండి మధ్యలో, దయచేసి. ఇప్పుడు సార్, ఇప్పుడు మన ప్రియతమ కలెక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినటువంటి మన అందరి వాడుగా శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు ఐఏఎస్ వారికి తొలి పలుకులు పలకవలసిందిగా కోరుతున్నాం సార్.